ఇదొచ్చేసి మండే మినీ వ్లాగ్ అనమాట. అసలు నేను బెంగుళూరు నుంచి వచ్చి 10 డేస్ ఎలా గడిచిపోయో అస్సలు అర్థం కాలేదు. ఈరోజు ఊరికెళ్ళిపోవాలి. అందుకే మా నాన్న అందరికీ పిలిచి డబ్బులిస్తూ ఉన్నాడు. ఆ మూమెంట్‌లో మేము వీడియో తీయలేదు. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేద్దామని మా అమ్మ దగ్గర డబ్బులిచ్చి తీసుకుంటూ ఉన్నాము. ఏదైనా ఫ్లోలో జరిగితేనే బావుంటుంది. అలా మనం క్రియేట్ చేయాలి అంటే అస్సలు కుదరదనమాట. ఒక్కరంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. మా పిల్లలు రండ్రా మళ్ళీ డబ్బులు తీసుకుందువు అంటే మా అమ్మ ఊరికెళ్తున్నాము అని మార్నింగు 2:30కి లేసి లెమన్ రైస్ కలిపేసి మాకు బాక్స్ పెట్టించింది. మధ్యలో తినమని చెప్పేసి. అబ్బా! ఏంటో మా అమ్మ డెడికేషను అసలు అర్థం కాదు. ఎందుకమ్మా అంత తొందరగా లేసావు అంటే, పిల్లలు కానీ ఊరికెళ్ళేటప్పుడు, మా అమ్మ కానీ ఊరికెళ్ళేటప్పుడు అసలు నిద్ర రాదంట. నాకైతే చెట్లో రోజా పూలు చాలా ఉన్నాయి. ఊరికి తీసుకెళ్ళే గ్యాప్‌లో ఎక్కడ నలిగిపోతాయో అని. ఒకటి మాత్రం పీకి పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు రోజా పూలు ఫుల్లుగా ఉంటాయన్నమాట. మా అమ్మ అప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు పోసి మళ్ళీ మేము ఊరికి బయలుదేరుతున్నామని వచ్చింది. మా నాన్న అయితే బాక్రాపేటలో వదలడానికి వస్తూ ఉన్నాడు మమ్మల్ని. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా మార్నింగే ఇంకా 5:30కి ఊరికైతే వెళ్ళిపోయారు. నేనే వెళ్ళి బస్ స్టాప్‌లో వదిలేసి వచ్చాననమాట. దాని తర్వాత మేము ఇంకా బయలుదేరాము. మా నాన్న అయితే బాక్రాపేటలో మదనపల్లి బస్సు అయితే ఎక్కారండి. కలికిరిలో మా అత్త బస్సు ఎక్కాలన్నమాట. మేము ఎక్కిన బస్సే. ఎందుకు అంటే మా అత్త కూడా మాతో పాటు బెంగుళూరుకి వస్తున్నారు. మేమైతే డైరెక్ట్‌గా మదనపల్లి టికెట్ తీసేసుకున్నాము. మధ్యలో మా అత్తని ఎక్కించుకుందాంలే అనుకుంటే ఫ్రీ టికెట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ జనాలు బీభత్సంగా ఉన్నారు. కలికిరి క్రాస్‌లో అయితే బస్సు ఆపలేదన్నమాట. ఇక్కడ నాది కూడా మిస్టేక్ ఉంది. నేను ముందే చెప్పాలి మా వాళ్ళొచ్చి బస్ ఎక్కుతారు అనేసి. కాకపోతే ఇంక నేను కండక్టర్‌తో గొడవపడి మధ్యలో దిగేశాననమాట. మా అత్త ఏంట్రా అంటే ఒకటే ఎక్కడికి వెళ్ళలేరు తెలీదు. ఇంకా వాళ్ళు చిన్నదానికే మా అత్త, మామ ఇద్దరు టెన్షన్ పడిపోతారనమాట. మా అత్త, మామ టెన్షన్ పార్టీ. మా హస్బెండ్, నా కొడుకు కోపం పార్టీ. నా కూతురు ఏడుపు పార్టీ. నేను వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నాను అంటే నేను ఏ పార్టీ అయింటాను అంటే అగ్గికి ఆజ్యం పోసేదైనా నీళ్ళే, అగ్గిని ఆరిపేదైనా నీళ్ళే. అలాంటి కూల్‌గా ఉండే నీళ్ళలాగా ఎప్పుడూ కూల్‌గా ఉంటాను. మా అత్త ఎప్పుడూ చెప్తూ ఉంటారు. "అసలు దేనికి కూడా మొహం నలుచుకోవు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటావేంటి" అంటారనమాట. మా అత్త కోసం నేను బస్సు దిగేస్తే, "అంత డబ్బులిచ్చి టికెట్ తీసుకొని దిగేస్తావా" అన్నారు. "ఫ్రీ టికెట్టేలే అత్త" అంటే ఓకేనా అన్నారనమాట. ఇంకా బెంగుళూరు బస్సు ఎక్కేసి వచ్చాము. మధ్యలో మా అమ్మ కట్టించిన పులిహోర తిన్నాము. దాని తర్వాత జాంకాయలు కూడా తిన్నామనమాట. ఇంకేముంది బెంగుళూరు రీచ్ అయిపోయాము. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాననమాట. నిమ్మకాయలు, కరివేపాకు, బియ్యము, శనక్కాయలు ఇవైతే నేను పీలేరులో ట్రాన్స్‌పోర్ట్‌లో వేసేసాననమాట. ఊర్లో ఉన్నప్పుడు. నేను రాకముందే ఇవి వచ్చేసాయి. ఇంకా చింతపండు, శనక్కాయలు, ఎండు కొబ్బరి ఇవన్నీ తెచ్చుకున్నాను.